దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరూ కొందనాలో దేవుని మాటలు విందాము శ్రద్ధగా చెప్పు. మరి ఒకసారి ఎలీసా గారు, ఎలీసా శిష్యుడు గెహాజీ ఇద్దరు కలిసి ఒకసారి గుడారం వేసుకున్నప్పుడు ఈ గెహాజీ ఏం చేస్తాడు, ముందుగా లెగుస్తాడనమాట. లెగిసి ఆ చుట్టూ చూసేటప్పటికి అందరూ యుద్ధానికి వచ్చేసినట్టు, శత్రు సైన్యం వచ్చి చుట్టుముట్టేసినట్టు ఈయన కనపడేటప్పటికి అప్పుడు ఇతను గెహాజీ ఏం చేశాడు, దైవజెండా దగ్గరికి వెళ్ళిపోయి, దైవజెండా మనం అయిపోయాం మన పని ఎట్లాగ ఇప్పుడు అని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు దైవజెండా ఇంకేముంది, శత్రు సైన్యం వచ్చేసి మనం చుట్టుముట్టేశారో ఎట్లాగా ఇప్పుడు ఏంటి అని తొందరపడిపోయాడు అనమాట. అట్లా తొందరపడిపోయే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట. తొందరపడతారు, పద్దానికి తొందరే, ఏం చేద్దామన్నా తొందరే, పని చేసేటప్పుడు తొందరే, ఏదన్నా ఊరికి వెళ్ళేటప్పుడు తొందరే, ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు తొందరే, చర్చికి వెళ్ళేటప్పుడు తొందర ఉండదులే, అప్పుడు ఉండదు, పనికి వెళ్ళేటప్పుడు ఉంటుంది తొందర. అట్లా తొందరపడే వాళ్ళు ఉన్నారన్నమాట. యేసయ్య శిష్యులో ఒక ఆయన అట్లాగే తొందరపడతాడనమాట, పేతురు గారు అని. తొందరపడతాడు ఆయన. తొందరపడితే ఒకసారి ఇట్లాగే యేసయ్య శిష్యుల్ని అందరినీ పడవెక్కించి దోనెక్కించి ఆ దారికి వెళ్ళమని చెప్పేసి యేసయ్య కొండకి ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళాడనమాట. ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళినప్పుడు అప్పుడు యేసయ్య వస్తాం లేట్ అయింది. వీళ్ళు దోనెక్కి ప్రయాణం చేశారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేసేటప్పటికి అప్పుడు సగం దూరం వెళ్ళేటప్పటికి గాలి చెలరేగిందన్నమాట. చెలరేగేటప్పటికి వీళ్ళు ఎన్ని ఈ తెడ్లు ఎలా వేసినా కానీ ఆ పడవ అల్లల్లాడుతూ మళ్ళా మునిగిపోయేటట్టుంది. ఎట్లాగా ఏం చేయాలి ఏంటి అని కలవరపడుతుండగా అప్పుడు మధ్యరాత్రి దేవుడు యేసయ్య వస్తాడనమాట. సముద్రం మీద నడిచి వస్తారన్నమాట. వీళ్ళు అనుకుంటారా ఇక్కడ అనేకులు చనిపోయారంట, మన పని కాడ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇంకా అని అనుకుంటుంటే అంతలోకి యేసయ్య వచ్చాడనమాట. యేసయ్య నీళ్ళ మీద నడిచి వచ్చాడు, నీటి మీద నడిచి వచ్చేటప్పటికి అప్పుడు వీళ్ళని చూసి యేసుప్రభుని చూసి అంటున్నారా, దెయ్యము భూతము, అమ్మో ఇక్కడ అందరూ చనిపోయారు, ఎవరో దెయ్యమై వచ్చారు, మన పని కాడ అయిపోయింది అని అనుకుంటా ఉంటారు వాళ్ళు. అనుకుంటా ఉంటుంటే అప్పుడు యేసయ్య అంటాడు, నేనే భయపడకండి అని అంటాడు. అంటాడనమాట. అప్పుడు నేనే భయపడకండి అంటే అప్పుడు పేతురు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రథమ శిష్యుడు. ఆ శిష్యుడు, యేసయ్య నీవే అయితే ఈ నీటి మీద నడిచి వస్తాకి నాకు ఆజ్ఞ ఇమ్మంటాడనమాట. ఆజ్ఞ ఇమ్మంటే అప్పుడు ఈ దేవుడు అంటాడు, యేసయ్య రా అంటాడు, రా సందేశం ఎంచుకొని రా అంటాడు. రా అంటే వెళ్తాడు. వెళ్ళి పడవలోంచి కాలు కింద పెడతాడు. కింద పెడితే దిగలా, బాగానే ఉంది. రెండో కాలు పెట్టాడు వాడు. పెట్టి 2 అడుగులు వేసాడు, బాగానే ఉంది. వేసేటప్పటికి
అటు ఇటు చూతం మొదలెట్టాడు మాట. ఏంటి నా గొప్పతనం చూసారా, నేను నీటి మీద నడుస్తున్నాను అన్నట్టుగా అని అని హెచ్చిన స్వభావం వచ్చింది దీనిలో. హెచ్చిన స్వభావం వచ్చేసి అటు ఇటు చూస్తున్నాను అనమాట. నేనే నడుతున్నా, నేను కనుక నడుతున్నా నీటి మీద, ఎవరు నడుస్తారా అని చెప్పే అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. అలాంటికి చూస్తుంటే అప్పుడు చూసి అప్పుడు ఈ విశ్వాసం కోల్పోయాడు. గాలిని చూశాడు. గాలిని చూసేసి ఇక దిగిపోసాగాడు అన్నమాట. బైబిల్లో ఉంది, గాలిని చూసి దిగిపోసాగాడు అని ఉంది. ప్రభువా నన్ను రక్షించయ్యా, రక్షించు ప్రభువా, నన్ను లేవనెత్తి ప్రభు అంటే అప్పుడు యేసయ్య చేయి సాసి అప్పుడు అన్నాడు, అల్ప విశ్వాసలాగా ఎందుకు నువ్వు ఇది అనుమానం పడ్డావు, నువ్వు నా చూసి నడిచి వస్తున్నావు, నా చూసి వచ్చేవాడు రావాలి, మళ్ళీ ఆ గాలానికి ఎందుకు చూసావు నువ్వు, గాలానికి చూసి దిగిపోయా. అలాగే ఇప్పుడు విశ్వాసులు కాడ అట్లాగే ఉన్నారన్నమాట. 2-3 కార్యాలు జరిగేటప్పటికి నా కార్యాలు జరుగుతున్నాడు దేవుడు, నా అంత తోడు లేడు, నా అంత భక్తుడు లేడు అని ఒక వాటి గర్వం వస్తుంది. అతనిలోకి ఎవరైనా కానీ గర్వం వస్తుంది అన్నమాట. ఆ గర్వం రాకూడదు మనలో. గర్వం వచ్చిందనుకో మనం పత్రం ఏదో అంటారు చూడు, నాశనానికి ముందు అంట గర్వం నడుస్తుందంట. గర్వం రాకూడదు మనలో. గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం వచ్చిందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. అట్లాగే మనం మన జీవితం నా గర్వం పడి మనం ఏం చేయగలం? అట్లా గర్వపడేటప్పటికి అప్పుడు యేసయ్య అప్పుడు వచ్చిన స్వభావం వచ్చిందన్నమాట పేతురులో. అప్పుడు మునిగిపో సాగాడనమాట. అప్పుడు లేవనెత్తాడు దేవుడు. లేవనెత్తి అవిశ్వాసగా ఉండకుండా విశ్వాసగా ఉండు అని లేవనెత్తాడు అనమాట. లేవనెత్తి అప్పుడు లేవనెత్తాడు దేవుడు యేసయ్య. అప్పుడు లేచాడు. అప్పుడేక అప్పుడు అతని భయం పోయిందన్నమాట. అట్లాగే మనం యేసయ్యని చూసి నడవాలని నిర్ణయించుకున్నప్పుడు యేసయ్యని చూసే నడవాలి. మనం అటు ఇటు చూడకూడదు. అటు ఇటు ఎన్నో ఉంటాయి, అటు ఇటు మనం చూడకూడదు. యేసయ్యనే చూడాలి. మన ముందున్న యేసయ్యని గురువుగా పెట్టుకుని నడవాలి. అట్లాంటి జీవితం జీవించాలి మనం. అట్లాంటి జీవితం జీవించాలి. కానీ ఇంకా 2-3 కార్యాలు జరగగానే నాలాంటి భక్తులు లేడు, నాకు కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడు అని మనం గర్వించామనుకో మన గర్వం అయిపోతుంది. ఇప్పుడు దేవుడు తలుసుకుంటే మనం ఎక్కడుంటాము, ఇప్పుడు ఎక్కడున్నాం, రేపు ఎక్కడుంటాము మనకు తెలీదు మాట. మనం గర్వపడకూడదు, మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు అన్నమాట. మనం ఏదో అనుకుంటాం, నేను సంపాదించాను కదా, నా బలం, నా ఇది, నా శక్తి, నా అండ, నా ఇది, నా తెలివి, నా జ్ఞానం అనుకుంటాం. నీదేమీ ఉండదు అక్కడ, అంతా శూన్యమే. అది దేవుడు దీవిస్తే దీవించబడతాం, అది అంతే. నువ్వు దేవుని యందు నువ్వు అతిశయ పడకూడదు. ఈ దీవించిన కొలది, దేవుడు దీవించిన కొలది నువ్వు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుని జీవిస్తే దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగిస్తాడనమాట. అలాంటి కార్యాలు మనం పొందుకోవాలి. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. అంతేగాని మన బలం, నా ఇది, నా శక్తి, నా బలం అనుకోకూడదు అని ఒక ఆయన అనుకున్నాడంట. ఒక ఆయన ఏమనుకున్నాడు, ఆస్తి సంపాదించి పొలాలన్నీ పండితే మంచి విస్తారంగా పండినాయి అంట. పండితే ఈ ధాన్యం అంతా ఎక్కడ నిలబెయ్యాలో తెలియక పాత కొట్లు తీసేసి కొత్త కొట్లు కట్టించి ఆ కొట్లు నిలవేశాడంట.
నిలవేసి అట్లా ఒకట్లో అట్లా మంచం వేసుకుని పడుకుని అనుకున్నానంట, ఏంటి అనేక సంవత్సరాలకే నీకు సంపాదించి పెట్టాను, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అందామని అనుకుంటున్నాడు. ఇంకా అనుకోలా, అలా ప్రాణానికి చెప్పలే, ఇంకా చెబుదామని అనుకున్నాడు. ఊహలో వచ్చింది. ఆ ఊహ ఎరిగిన దేవుడు మన దేవుడు యేసయ్య. యేసయ్య అంతా అంతరంగాల్ని పరిశీలించే దేవుడు. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో అది దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసుమాట. అప్పుడు దేవుడు అన్నాడు, ఎర్రోడా అన్నాడు అనమాట. ఎర్రివాడా అన్నాడు. మన తెలివి దేవుడి దృష్టికి ఏముందో, దేవుడి ఎదుట మురుగుగొడ్డు లాంటిది. మన బలము ఏమంటే ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదన ఎవరి ఆలోచించు అన్నాడు. అట్లాగే ఆయన మనల్ని అడిగితే ఈ రాత్రి అడిగాడనుకో రమ్మని, ఈ సంపాదించింది ఎవరి తగ్గుద్ది అట్లా మనం అనకూడదు. యేసయ్యనే మన ఎదురు పెట్టుకుని మనం ఏమి తెలియనో లేక మేము చేయలేము, మన వల్ల ఏం కాదు. దేవా నేను ఎట్లా ఉన్నా అంటే అది నీ కృప అని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుళ్ళో ఆత్మీయంగా ముందుకు సాగాలి. అలాంటి జీవితం మనం జీవించాలన్నమాట. ఇక్కడ గెహాజీ అన్నారు కదా దైవజన్ అంటే అప్పుడు ప్రార్థన చేశాడన్నమాట ఎలీషా గారు. ఇతన చూసే కన్నులు దయచే ప్రభా అని ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళకన్నా దగ్గరలో అగ్ని రథాలు ఉన్నాయంట. అగ్ని రథాలు తిరుగుతున్నాయంట. చుట్టూరు అగ్ని రథాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో ఉన్న సైన్యం, చుట్టూరు అగ్ని రథాలు ఉన్నాయన్నమాట. అప్పుడు ధైర్యం వచ్చింది గెహజీకి. అలాగే మనం ఏదన్నా కార్యం చూస్తే కానీ మనం నమ్మాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నా పక్షం దేవుడు ఉన్నాడు, ఈ కార్యం జరిగిస్తాడో, నాకు అప్పదేమి అన్నది రానివ్వడు. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను జీవితంలో నడిపిస్తాడు అని మనం నమ్మాలి, విశ్వసించి అలా ప్రభువులో మనం జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించిన గాక, దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. యేసయ్య మీలో ఎలా ఉండాలో తండ్రి తెలియవలసి మధ్య ఎలా నడుచుకోవాలో తండ్రి, ఎలా విశ్వాసంగా ఉండాలో మేము చూసే కన్నులు కలిగి ఉండాలని, మా అతిశయం ఉండకూడదని, గర్వం ఉండకూడదని మీరు తెలియవలసి మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రంనైనా మేము గర్వపడకుండా అతిశయపడకుండా నిత్యం నిరంతరం మీ బిడ్డలుగా నైనా మేము తగ్గించుకుని మిమ్మల్ని గొప్ప చేస్తూ నాయన మిమ్మల్ని అమ్మనించే బిడ్డలుగా ఉంటే సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థన చేశాడు పెరుగున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నా అదే ఇంకెలా సూత్రాలు చేయలేదు పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారుని నిష్కిస్తే కృపా పరిశుద్ధాత్మ అనువిశ్వాసం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితులతో తోడై నడిపించి